ఏపీకి పెట్టుబడిదారులు రావటానికే భయపడుతున్నారా? రాజకీయ కక్ష సాధింపులతో బిజినెస్ టైకూన్లను కూడా వివాదాల్లోకి లాగుతున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి వెనకడుగు వేస్తున్నారా? పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల ఎంఓయూలు చేసుకున్న దిగ్గజ సంస్థలు ఇప్పుడు ఏపీని కాదని మహారాష్ట్ర, తెలంగాణలకు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో గ్రౌండ్ చేసిన కొన్ని ప్రాజెక్టులను సైతం వదిలేసే పరిస్థితి కనిపిస్తోంది. స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడైన ఐటీ శాఖ మంత్రి లోకేష్ ప్రపంచ వ్యాపార కూడలి దావోస్లో ప్రసంగిస్తూ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వడంపై ఇప్పుడు అనేక విమర్శలు వస్తున్నాయి. దావోస్లో పెట్టుబడిదారులను రమ్మని పిలుస్తున్న కూటమి సర్కార్ రాష్ట్రంలో మాత్రం దిగ్గజ సంస్థలు పొమ్మంటుందా? దీనిపై అభినవ్ భారత్ స్పెషల్ స్టోరీ. సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు పారిశ్రామిక రంగంపై ఆ ప్రభావం పడుతుంది. కొత్త ప్రభుత్వం అది అవలంబించే పారిశ్రామిక విధానాన్ని బట్టే నూతన పరిశ్రమల రాక, పెట్టుబడుల అనుసంధానం, ఉద్యోగ కల్పన పెరుగుతాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే రాష్ట్రంలో ఉన్న చిన్న వ్యాపారుల నుంచి మొదలు దిగ్గజ సంస్థల వరకు అందరిపై తమ ప్రతాపాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టింది. సంస్థలపై దాడులు, యాజమాన్యాన్ని కమిషన్ల కోసం ఒత్తిడి చేయడం, సంస్థ యజమానులను పలు కేసుల్లో ఇరికించి వేధింపులకు గురి చేయడం పరిపాటి అయిపోయింది. ఈ తీరుతో నేడు రాష్ట్రంలో ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నాయి. దావోస్ వంటి చోటకు వెళ్లి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలతో గోల్ఫ్ కోర్టులు పెట్టిస్తున్నామంటూ ప్రచారం చేసుకునే పరిస్థితికి కూటమి సర్కార్ దిగజారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెట్టుబడుల కోసం ఏపీని స్వర్గధామం చేస్తామని చెప్పిన చంద్రబాబు అండ్ కో పాలనలో మాత్రం అందుకు విరుద్ధమైన తీరుతో పారిశ్రామికవేత్తలను ఏపీ నుంచి తరిమేస్తున్నారని, అందుకు ఉదాహరణే జిందాల్ గ్రూప్ అని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. జిందాల్ సౌత్ వెస్ట్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ విద్యుత్, సిమెంట్, స్టీల్, ఇన్ఫ్రా, పెయింట్స్, ఆటోమొబైల్ రంగాల్లో అగ్రగామి సంస్థ. ప్రపంచ ప్రఖ్యాతి జేఎస్డబ్ల్యూ ఇప్పుడు ఏపీని విడిచి మహారాష్ట్రకు తరలిపోతోంది. గతంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచిన ఈ ప్రముఖ సంస్థ ప్రస్తుతం ఏపీ నుంచి దూరంగా వెళ్లిపోయింది. మహారాష్ట్ర, తెలంగాణలలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుమారు 3 లక్షల కోట్ల పెట్టుబడులను కోల్పోయింది. ఏపీలో ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారిన తర్వాత జిందాల్ సంస్థపై వేధింపులు మొదలయ్యాయి. ముంబైకి చెందిన ప్రముఖ నటి కాదంబరి జత్వానీని రంగంలోకి దింపి పారిశ్రామికవేత్త జిందాల్ సహా పలువురు ఉన్నతాధికారులపై ఆరోపణలు చేయించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కావాలనే జిందాల్ను వేధింపులకు గురి చేసిందనే వాదన ఉంది. చంద్రబాబు సర్కార్ తీరు కారణంగానే జిందాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. సినీ నటిని అడ్డుపెట్టుకుని చేసిన చర్యల మూలంగా ఏపీ 3 లక్షల కోట్ల పెట్టుబడులను కోల్పోయినట్లు పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. వైసీపీ హయాంలో వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్న జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఇప్పుడు ఏపీని వదిలి మహారాష్ట్రలో 3 లక్షల కోట్ల పెట్టుబడులకు సిద్ధమైంది. అంతేకాకుండా 800 కోట్లతో తెలంగాణలో డ్రోన్ టెక్నాలజీ యూనిట్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. చంద్రబాబు ప్రభుత్వం సజ్జన్ జిందాల్పై ఒత్తిడి తీసుకురావడంతోనే జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఏపీని వదిలేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జేఎస్డబ్ల్యూ గ్రూప్ మహారాష్ట్రలో ఇనుము, ఉక్కు, సౌర విద్యుత్, ఆటోమొబైల్ పరిశ్రమల్లో పెట్టుబడులకు ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఇక అదానీ అంశంలోనూ రాష్ట్ర ప్రభుత్వ తీరు పారిశ్రామిక వర్గాల్లో చర్చలకు దారితీసింది. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన అనుచరులతో కలిసి కృష్ణపట్నం పోర్టు దగ్గర అదానీ గ్రూప్ ఉద్యోగులపై దాడికి పాల్పడ్డారు. జమ్మలమడుగులో అక్కడ ఎమ్మెల్యే వర్గీయులు అదానీ ప్రాజెక్టులో విధ్వంసానికి దిగారు. ఇది చాలదన్నట్టుగా పవర్ ప్రాజెక్టుల కోసం గత ప్రభుత్వానికి అదానీ సంస్థ ముడుపులు చెల్లించిందనే ఆరోపణలతో ప్రచారం హోరెత్తించారు. దీనిపై అదానీ సంస్థ సీరియస్గా స్పందించింది. ఆధారాలు లేకుండా తమ సంస్థపై ఆరోపణలు చేస్తున్నారని సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అదానీ సంస్థ కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోగా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ఏపీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ప్రత్యర్థి వైసీపీ పాలనలో అవినీతి జరిగిందని ప్రచారం చేయాలనే ఆతృతలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగే ఒప్పందాల్లో కూడా ముడుపులు ఉన్నాయని ఆరోపణలు చేసింది కూటమి ప్రభుత్వం. దీంతో కేంద్రం నుంచి చంద్రబాబుకు గట్టిగా మొట్టికాయలే పడ్డాయని వినికిడి. ఈ వ్యవహారంపై కూటమి సర్కార్ తేలుకుట్టిన దొంగలా ఉండిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో దేశంలో అతిపెద్ద పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన అదానీ గ్రూప్ కూడా ఇకపై ఏపీతో సత్సంబంధాలు కొనసాగిస్తుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
మద్యం, మైనింగ్, రియల్ ఎస్టేట్ మొదలు వీధిలో కిరాణా, తోపుడు బళ్ల వరకు వ్యాపారులు కూటమి నేతలకు కప్పం కట్టాల్సిన పరిస్థితి ఏపీలో నెలకొంది. జేసీ వంటి నేతలు పబ్లిక్గానే ఇంత % కమిషన్ ఇచ్చి తీరాలంటూ చెబుతున్నా ప్రభుత్వం వీరిపై చర్యలే తీసుకోవటం లేదు. అడిగినంత కమిషన్ ముట్ట చెప్పకపోయినా, వాటాలు ఇవ్వకపోయినా వ్యాపారులపై తప్పుడు కేసులు బనాయించి పోలీసులతో వేధింపులకు గురి చేస్తున్నారని వాపోతున్నాయి వ్యాపార వర్గాలు. జిందాల్, అదానీ వంటి దిగ్గజ సంస్థల్నే టార్గెట్ చేస్తున్న రాష్ట్ర సర్కార్ సామాన్య వ్యాపారస్తులను ఇక ఏ స్థాయిలో భయభ్రాంతులకు గురి చేస్తుందో చెప్పాల్సిన పని లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో పరిస్థితి ఇలాగే ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు.